క్రీస్తునందు ప్రియమైన పరిశుద్ధులకు నా హృదయపూర్వక వందనములు. ఒకసారి మనము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయములో 8, 9, 10 వచనాలని ధ్యానించాలని ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నారు. రాయబడిన సంగతి ఏమంటే, ప్రవక్త అయిన ఎలీషా షూనేము పట్టణానికి వచ్చిన ప్రతిసారి ఒక ఘనురాలైన స్త్రీ ఇంట భోజనం చేయించు వచ్చాడు. ఆమె బలవంతం చేసి ఆయనను భోజనానికి పిలుస్తూ వచ్చింది. ఆమె ఒక దినాన 9వ వచనంలో ఏమంటుందంటే, తన భర్తతో, మనం భోజనానికి పిలుస్తున్న వ్యక్తి సామాన్యుడు కాదు, భక్తిగల దైవజనుడు, అనగా దేవుని యొక్క ప్రతినిధి, అందుకే పిలుస్తున్నాను. ఆయన అలా వచ్చి భోజనం చేసి వెళ్ళిపోవటం కాదు, కానీ గోడ మీద ఆయనకు ఒక చిన్న గది కట్టిద్దాము అన్నది. కట్టబడిన ఆ గదిలో విధిగా ఉంచవలసిన 4 వస్తువులు తన భర్తతో చెప్తూ వచ్చింది. 1 మంచము, 2 బల్ల, 3 పీట, 4 దీపస్తంభము. ఈ 4 వస్తువులు ఆమె ప్రత్యేకంగా జ్ఞాపకం చేయటంలో ఆమె యొక్క ఆత్మీయ స్థితిని, ఆమె యొక్క ఆత్మీయ ఆ తలంపుని, లేదా దైవజనుని అలా ఆమెకున్న అవగాహనని మరి ఆ 4 వస్తువులు మనకి తెలియపరుస్తున్నాయి ప్రియులరా. మొదటగా మంచము మనకు కనబడతా ఉంది. మంచము గురించి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏమంటే, పక్షవాయువు గలవాడిని యేసుక్రీస్తు ప్రభువు లేవనెత్తినట్లుగా స్వస్థతను చూపిస్తుంది. కానీ ఆనాడు ఎలీషా చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటే ఇంకా అద్భుతంగా, తన కుమారుడు కాయలా పడ్డప్పుడు ఆమెకు అంతకుముందు బిడ్డలు లేరు. మరి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో ఆమె గర్భవతి అయి కుమారుని కనింది. ఆ కుమారుడు కాయలా పడినప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆ గదిలో ఆ మంచం మీద ఆ పిల్లవాడిని పరుండబెట్టి దైవజనుని దగ్గరికి పరిగెత్తింది. దైవజనుడు వచ్చి అదే మంచం మీద అదే బిడ్డ మీద పారజాపుకొని పడుకొని ప్రార్థన చేసి బ్రతికించినాడు. ప్రియులరా, దాసరాలు పెట్టుకున్న ఆ మంచము దేవుడు తిరిగి బ్రతికించగలడు అన్న తన విశ్వాసానికి సూచనగా ఉంది. ప్రార్థనకు సూచనగా ఉంది. ప్రార్థన మరణం నుండి జీవనానికి దాటించగలదు అనడానికి సాదృశ్యంగా ఉంది. ఎంత చక్కని తలంపు కదా, గనురాలి తలంపు. ప్రియులారా, ఉంచిన 2వ వస్తువు బల్ల. మనకు తెలుసు, బల్ల అనగానే మరి ప్రత్యేకంగా జ్ఞాపకం చేయవలసిన సంగతి ఏమంటే, నిర్గమకాండము 25వ అధ్యాయంలో 22, 23 వచనాల దగ్గరికి వెళ్ళినప్పుడు, 28వ వచనం, 23వ వచనం నుంచి 28వ వచనం వరకు చూసినప్పుడు, దేవుడైన యెహోవా మోషేతో అన్నాడు, తుమ్మకర్రతో ఒక బలను చేయాలన్నాడు. అనగా పరిశుద్ధతకు సాదృశ్యం. అక్కడ దేవుని మందిరములో ఉండవలసిన పరిశుద్ధమైన ఉపకరణములలో బల్ల ఒకటి. ఆ బల్ల మీద ప్రియులరా ఆ యొక్క సముఖపు రొట్టెలు ఉంచబడతాయి. అది పరలోకపు మన్నాకు సాదృశ్యం. అంతేకాదండోయ్, బల్ల మనకి 2వ సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దావీదు గారు యోనాతానును బట్టి కృప చూపుటకు వారి కుటుంబీకులు ఎవరున్నారు అని చెప్పి వెతికించి యోనాతానుని తీసుకొని వస్తాడు. మెఫీబోషెతుని తీసుకొని వస్తాడు. మెఫీబోషెతుని తీసుకొని వచ్చిన దావీదు అంటాడు, రాజు కుమారులలో ఒకడైనట్టుగా నువ్వు రోజు రాజు బల్ల యొద్దనే భోజనం చేయాలి అన్నాడు. ఈ బల్ల వెనుక 2 మర్మాలు షూనేమీరాలు కలిగి ఉన్నది, తలంపు కలిగి ఉన్నది. ఒకటి, అది ప్రభువు బల్లకు సూచనగా ఉన్నది.
పరిశుద్ధమైన బల్లగా ఉన్నది. రెండవది, ఆయన ఆ బల్ల యుద్ధనే ఆయనకి భోజనము సిద్ధపరచవచ్చు అనుకున్నది. ప్రియులరా, ఎంత చక్కని దావీదు యొక్క ఆ యొక్క సంఘటన జ్ఞాపకం చేసినప్పుడు మేలు ఉపకారము. మెఫీబోషెత్ అంటాడు, నేను చచ్చిన కుక్కలాంటి ఉన్నాయా, నిన్ను ఎదుటికే రావడానికి పనికిరానైతే నాకేంటి ఇంత ఆధిక్యత అంటే, లేదు నువ్వు రాజు బల్ల యొద్దనే రాజకుమారుల్లో ఒకడైనట్టు రోజు మరి రాజుల ఆహారం తీసుకోవాల్సిందే అంటాడు. మూడవది పీట. ప్రియుల పీట గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండము మరి 30వ అధ్యాయము 30వ అధ్యాయం 30వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే 17-19 వచనాలకు వెళ్తే అక్కడ ఏమంటున్నాడంటే, ఒక గంగాళం ఉండాలి. పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే ముందు ఆ గంగాళములో ప్రతి ఒక్కరూ తమను తాము కడుక్కొని శుద్ధి చేసుకోవాలి. ఆ గంగాళమును ఒక పీట మీద ఉంచాలి. పీట మనకేమి జ్ఞాపకం చేస్తుందంటే కడగబడుట. ప్రతి దోషమును, ప్రతి పాపమును, ప్రతి అపవిత్రతను కడిగి వేసుకున్నట్టుకు సూచనగా ఆ పీట ఉన్నది. ఆ దాసరాలు తన హృదయాన్ని శుద్ధి చేసుకుంటా ఉంది. ఆ పీటను అక్కడ ఉంచాల్సిందేనయ్యా, ఆయనకు ఒక పీట ఉంచాలి అంటా ఉంది. ప్రియుడా, నీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా? 4వ వస్తువు చూద్దామా? దీపస్తంభం గురించి యేసు ప్రభు ఎంత చక్కగా అంటాడంటే, మీ వెలుగు అనేకులకు కనబడేటట్లు మీరు ఇంట దీపాన్ని దీపస్తంభం మీద ఉంచండి. అనేకులకి తెలియపరుస్తూ ఉంది, ఆమె బయలుపరుస్తూ ఉంది. నా ఇంటికి దైవజనుడు వస్తాడు, నా ఇంట ఆశీర్వాదం ఉన్నది, నా ఇంట దైవజనునికి స్థానం ఉన్నది, నా ఇంట దైవజనునికి ఒక స్థలము సిద్ధపరచబడింది అని అనేకులు ఎరగలిగినట్లుగా ఆమె అక్కడ తనకి సూచనగా ఒక దీపస్తంభం ఉంచినట్లుగా రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనము, అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చూసినప్పుడు మరి ఆ యొక్క 7 స్తంభములు, ఆ దీప స్తంభములు 7 సంఘములు. ఆమె ద్వారా ఆ షూనేము పట్టణంలో కట్టబడబోయే ఆ సంఘానికి సూచనగా, దేవుని సంఘానికి సూచనగా దీపస్తంభాన్ని ఉంచినట్లుగా అక్కడ మనం చదువుతూ వస్తున్నాం. ప్రియ సహోదరి, స్నేహితుడా, నీ ఇంట్లో ప్రభు ఉన్నాడా? ప్రభు నీ ఇంట్లో ఎక్కడున్నాడు? క్యాలెండర్ రూపంలో గోడ మీద ఉన్నాడా? ఫ్రేమ్ కట్టిన వాక్యాలుగా గోడ మీద ఉన్నాడా? సరిపోదు. లేదు, నీ మెడలో వేసుకున్న సిలువగా ఉన్నాడా? సరిపోదు. 4 వస్తువులు నీతో మాట్లాడుతుంటుండగా, 1 మంచము, 2 బల్ల, 3 పీట, 4 స్తంభము. ఈ అనుభవాలు, ఈ 4 వస్తువుల అనుభవం నీలో లేకపోయినట్లయితే ప్రియ సహోదరుడా, ప్రభువుని ఇంట బస చేయడు. మంచం అంటుంది, నీ ప్రార్థనా జీవితము ఎలా ఉన్నది? నీ ఇంటికి వచ్చిన వారు స్వస్థపరచబడుతున్నారా? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా? బల్ల అంటున్నది పరిశుద్ధత కలిగి ప్రభువును ఆహ్వానిస్తున్నావా? ప్రభు నా ఇంట ఉండాలని కోరుకుంటున్నావా లేదా? మూడవదిగా పీట అంటుంది, ఆ గంగాళము పీట మీద ఉంచినప్పుడు అది కడగబడుచున్నది. దినదినము కడుక్కుంటున్నావా? దినదినము శుద్ధి చేసుకుంటున్నావా? అయా, ఈ దినము నేను తెలియక ఏం చేశానో, ఎలా చేశానో 51వ కీర్తనలో దావీదు గారు ప్రాధేయపడుతూ ఉన్నాడు. అలాగే దినదినము ప్రభు దగ్గర అడుగుతున్నావా? ఈ అనుభవంలో ఉన్నావా? ప్రభువుని ఇంట ఉంటాడు. దైవజనుడు ఎలీషా ఎలాగైతే ఆ ఘనురాలి ఇంట ఉన్నాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభు నీ ఇంట ఉండాలని నీళ్ళు ఆధారం చేసుకొని అక్కడ ఒక సంఘం కట్టబడుతుందేమో. ఈ దీపస్తంభం అనుభవం కూడా నీకు అవసరమై ఉన్నది.
నీ మట్టుకు నువ్వు అనుకుంటావు, నేను నా పిల్లలు నా భార్య రక్షించబడ్డాం కదా, ఎవరేమైతే నాకేమని. తప్పు. అది కరెక్ట్ కాదు, అది సరైనది కాదు. కనుక ఇటు అనుభవంలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించాలని ఈ వీడియో వింటున్న నీవు ఇప్పుడే ఈ క్షణమందే, ప్రభా నా ఇంటిలో, నా కుటుంబంలో శూన్యమిరాయిల ఇంట్లో ఉన్న ఆ 4 వస్తువులు అనుభవాన్ని నేను కలిగి ఉండినట్లుగా దయచేయమని అడుగుదాం. ఎందుకంటే మనం చాలా అనుకుంటాము. మంచి సోఫా ఉంటే, మంచి టిపాయ్ ఉంటే, చక్కటి డెకరేటివ్ కలర్స్ ఉంటే, దేవుడి లోపలికి వచ్చినా కూడా పరిశుద్ధత ఉంటుంది అనుకుంటే పొరపాటు. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, ఇప్పుడే ప్రభువుని నీ ఇంటికి ఆహ్వానించుకుందాం. ఈ అనుభవం కావాలని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మదేవుడు ఇటు అనుభవంలోనికి నేను నీ కుటుంబాన్ని నడిపించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నీ ఇంట బస చేయునట్లుగా, నీ ఇంట నిలిచి ఉన్నట్లుగా తన అనుగ్రహాన్ని నీకు దయచేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.